హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మోస్ట్ యూస్ఫుల్ వీడియో మీకోసం షేర్ చేస్తున్నానండి. అదేంటి అని అంటే ఎల్జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ క్లీనింగ్ ప్రాసెస్ని టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి మీకు చూపిస్తున్నాను. నార్మల్గా వాషింగ్ మెషిన్ని అందరూ క్లీన్ చేయరు, లేదంటే ఎలా క్లీన్ చేయాలో తెలియదు అనమాట. సో చూసారు కదా, ఈ లోపల ఇక్కడ డ్రమ్ లోపల గ్యాస్కెట్ ఉంటుందండి. ఈ గ్యాస్కెట్ లోపల ఎంత డర్ట్ ఫామ్ అయిందో. సో ఈ క్లీనింగ్ అయితే నేను డ్రమ్ క్లీనింగ్ వీడియోలో చెప్తానండి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా క్లీన్ చేసుకోవాలి, డ్రమ్ లోపల ఆ హోల్స్ లోపల డస్ట్ అనేది ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ చూసారు కదా, రైట్ సైడ్లో కింద కార్నర్లో ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ క్లీనింగ్ వీడియో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా, ఇది లిక్విడ్ బాక్స్ అనమాట. ఇందులో మనం లిక్విడ్స్ అండ్ డిటర్జెంట్స్ వేసుకుంటాము. చూసారు కదా ఎంత డర్టీగా ఉందో. సో ఈ డర్టీని మనం ఎలా క్లీన్ చేసుకోవాలి, వాటర్ కూడా మనకి బాగా స్టాక్ అయిపోయాయి చూడండి. ఈ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. సో మెయిన్ క్లీనింగ్ వీడియోకి వెళ్ళిపోదామండి. వాషింగ్ మిషన్ కింద రైట్ సైడ్లో ఒక బాక్స్ అనేది ఉంటుంది. సో ఈ బాక్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. సో ఇక్కడ ఈ బాక్స్ ఓపెన్ చేస్తే ఒక రింగ్ లాగా ఉంటుందండి. ఆ రింగ్ ఓపెన్ చేసి చూస్తే ఎంత డర్ట్ అయితే ఉందో. ఈ డస్ట్ అనేది చాలా రోజుల నుంచి ఫామ్ అయిపోయి స్టోర్ అయిపోయి ఉంటుంది. దీన్ని మొత్తం మనం క్లీన్ చేసుకుందాం ఇప్పుడు. చూసారు కదా, ఇదంతా కూడా ఇప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి. ఎవ్రీ టైం అనేది ఈ బాక్స్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దీన్ని ఒక టూత్ బ్రష్ తోటి నీట్గా క్లీన్ చేసుకోవాలండి. నార్మల్గా ఈ రింగ్ ఓపెన్ చేసే ముందు ఒక వేస్ట్ క్లాత్ని కానీ ఒక ప్లేట్ని కానీ పెట్టుకోవాలి, లేదంటే ఆ రింగ్ ఓపెన్ చేశాక వాటర్ అనేది చాలా లీక్ అవుతాయి. సో ఈ వాషింగ్ మెషిన్ని వీక్లీ వన్స్ కానీ లేదంటే మంత్లీ 2 times కానీ ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలండి. అలా చేస్తేనే నీట్గా డస్ట్ పట్టకుండా దాని లైఫ్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట. సో మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసి వాషింగ్ చేస్తాం కదా, అలా చేసే ముందు డస్ట్ అంతా కూడా ఇక్కడ స్టోర్ అవుతుందన్నమాట. సో మనం జీన్స్ని కానీ టీషర్ట్స్ని కానీ షర్ట్స్ని కానీ వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు రివర్స్ చేసి మాత్రమే వేసుకోవాలండి. లేదంటే బటన్స్ కానీ థ్రెడ్స్ కానీ మెషిన్ లోపల ఉండిపోయి బ్లాక్ అవుతాయి అన్నమాట. తర్వాత ఒక టిష్యూతో కానీ క్లాత్తో కానీ ఆ వేస్ట్ని అంతా కూడా లోపల నుంచి క్లీన్ చేసుకోవాలండి. అది మొత్తం డ్రై అయిపోవాలి. ఆ తర్వాత ఒక పక్కనే ఒక ట్యాప్ ఉంటుంది కదండి, ఆ ట్యాప్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా వాషింగ్ మిషన్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా, లేదంటే దాని లైఫ్ అనేది తక్కువ అయిపోతుంది అనమాట. దాని వాషింగ్ స్కిల్స్ కూడా చాలా తగ్గిపోతాయి. సో మనం ఎక్కువ ఎంత క్లీన్ చేసుకుంటామో అంత నీట్గా వస్తుందన్నమాట లైఫ్ అనేది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకుంటాం కదండి, ఆ వాషింగ్ మిషన్ క్లీన్ చేస్తేనే మనకి అందులో ఉన్న డర్టీ అంతా కూడా బట్టలకు పట్టకుండా నీట్గా వాష్ అవుతాయి అన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ ఈ క్లీన్ చేసి మళ్ళీ ట్యాప్ని కూడా టైట్ చేసి పెట్టుకోవాలి. సో క్లోజ్ చేసి మళ్ళీ పెట్టేయాలి. ఆ రింగ్ ఓపెన్ చేసి ఆ రింగ్ని కూడా బాగా వాటర్ తోటి క్లీన్ చేసుకొని డ్రై చేసుకోవాలి. డ్రై చేసుకున్నాక మాత్రమే ఆ వాషింగ్ మిషన్లో ఫిక్స్ చేసుకోవాలి. సో ఈ డస్ట్ అండ్ వేస్ట్ని మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసిన తర్వాత ఒక డ్రై క్లాత్తో కూడా క్లీన్ చేసుకోవాలి. ఈ వాషింగ్ మిషన్ క్లీనింగ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.